దాంతో ఇప్పుడు ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వట్లేదు. లోన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే అసలు మొత్తం అమరావతి క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి. ఏ బ్యాంకు లోన్ ఇట్లా ఎందుకని అంటే స్థలం ఇంతవరకు నువ్వు వాళ్ళకి డిసైడ్ చేసి చూపించలా. ఇప్పుడు నీకు ఓ ఫ్లాట్ కొనుక్కున్నావు, నువ్వు కనీసం నీ పేరుతో నీకు అక్కడ బోర్డు పెట్టుకునే ఇది ఉండాలి, నీకు ఫెన్సింగ్ వేసుకుంటావా ఇదంతా ఏమీ లేదు అక్కడ. నువ్వు అది సమస్య కూర్చుంది. దాంతో ఇప్పుడు అవన్నీ పూర్తి చేసి ఇచ్చేటప్పటికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంటే నువ్వు ఇప్పుడు నా భూమి తీసుకుని నాకెప్పుడు ఇస్తావు? నువ్వు 11 ఏళ్ళ నుంచి దిక్కులేంది, నువ్వు నాకెప్పుడు ఇస్తావు? ప్లస్ నీకు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు, ఒకడికి భూమి ఉందండి పాపం, బాగా బలిసినోడికి 10 ఎకరాలు ఉన్నోడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి వాడు భూమి ఇచ్చి వాడికి తిండికి లేక ఏం చేసుకున్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇది వచ్చాక ఇస్తామని చెప్పి 2 రూపాయల వడ్డీలకి 3 రూపాయల వడ్డీలకి తీసుకున్నారు. వాళ్ళు చివరికి ఏడాదికి వచ్చే ఆ డబ్బులతో బతకలేక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ దగ్గర బాగా తక్కువకి దోచుకోవడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుంది అక్కడ. రెండో ఏంటి, వాళ్ళకి ఆ కాగితం ఇచ్చేసి మేము ఇంత ఇస్తాం మీకు ఈ టైప్ అంతే అట్లాగా చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ భూమితో వాళ్ళకి అవసరాన్ని సృష్టించి వాళ్ళనే బలి పశువుని చేస్తున్న వర్గం ఒకటి ఉంది. రెండవది ఏంటి, ఎప్పటికి సెక్యూరిటీ అది కూడా తేలట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, రైట్ నువ్వు నా భూమి తీసేసుకుని డబ్బులు ఇచ్చేసాయి, 3 రెట్లు ఇచ్చేసావు అనుకో, బల్క్ గా వచ్చేది కదా. ఇప్పుడు ఎంత వస్తుంది వీళ్ళకి, 1000 గజాలు అమ్మితే 1.5 కోటి ఇవాళ లెక్కలు వీళ్ళు వేసుకుంటారు.